ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. ఇప్పటికే కవితకు నోటీసులు ఇవ్వగా ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ హీరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇక ఇనారెడ్డి చూసుకుంటే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కవితకు సిబిఐ నిందితురాలిగా చెప్తూ కూడా చేర్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి చూసుకుంటే మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కవితకు సిబిఐ నిందితురాలిగా చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, గతంలోనే ఈ మద్యం కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇదే కేసులో ఉన్న ఫైల్ మొత్తం తీసుకున్న సిబిఐ కూడా మన కేసు నమోదు చేసింది. దీంట్లో లిక్కర్ కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చి 26వ తారీఖున హాజరు కమ్మంటూ కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులు అందుకున్న కవిత మరి ఈ ఇన్వెస్టిగేషన్ సహకరిస్తుందా లేకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తుందా దాని మీద మాత్రం ఇంకా పూర్తిగా తన లీగల్ అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్పి కూడా ఆమె చెప్పినట్టు మనకు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ లిక్కర్ కేసులో 26న విచారణ హాజరు కమ్మని సిబిఐ నోటీసులు జారీ చేయడం అనేది, తర్వాత దీన్ని ఛాలెంజ్ చేసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద విచారణ జరిపింది. తర్వాత ఈ విచారణలో పేర్కొన్న అంశాలు, తర్వాత ఇప్పటికే సాక్ష్యం ఇంటి మీద కూడా మరోసారి అందరిని విచారించారు సిబిఐ భావించిన నేపథ్యంలో ఇప్పుడు కవితను కూడా నిందితురాలుగా చేసి ఆమెను విచారించడానికి పిలిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. శ్రావ్య, దీనిపై కవిత ఏమైనా స్పందించిన విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అయితే ప్రస్తుతం మాత్రం సిబిఐ ఎప్పుడైతే ఈ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసుకోవటం, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో దొరికిన సాక్ష్యాధారాలు అన్నిటి కూడా ఇప్పటికే సిబిఐ తను హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దీంట్లో నిందితులుగా ఉన్న అందరినీ కూడా విచారిస్తున్న క్రమంలో కవితను కూడా విచారణకు హాజరు కమ్మంటూ 20వ తారీఖున హాజరు కమ్మంటూ నోటీసు జారీ చేసింది. మరి విచారణకు హాజరవుతున్నారా లేదా, లేకపోతే కోర్టు ద్వారా ఏమన్నా రిలాక్సేషన్ పొందే అవకాశం ఉందా, ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్పని దాంట్లో అంటూ నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే. ఒకవేళ హాజరు కాబట్టి మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కవిత నిర్ణయం తీసుకుంటున్న దాని మీద మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన లీగల్ అడ్వైజర్స్ తో లీగల్ టీమ్ తో మాట్లాడిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కవిత చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.